ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 66వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా హనుమత్ స్తుతి స్వామివారు అందించిన అద్భుతమైన శ్లోకాలు. కనర్ద్రత్నజంభారి దంభోళిధారం కనద్దంత నిర్ధూతకాలోగ్రదంతం పదాఘాతభీతాభిభూతాధివాసం రణక్షోణిదక్షం భజే పింగళాక్షం. కనద్రత్నజంభారి దంభోళిధారం. జంభాసుని సంభవించిన వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఏం చేసింది? ఏమి చేయలేకపోయింది. కనద్దంత నిర్ధూత కాలోగ్రదంతం. యమధర్మరాజు యొక్క ఆ ఐరావతం యొక్క దంతాలు కూడా స్వామివారిని ఏం చేయలేకపోయాయి. పదాఘాత భీతాబ్ధిభూతాధివాసం. ఆ స్వామివారి పాదాలు పడుతుంటే నేల మీద భూతాధివాసం చరాచర జీవులు కూడా వణికిపోతున్నాయి. రణక్షోణిదక్షం భజే పింగళాక్షం. పింగళాక్షం ఆయన నేత్రాలు పింగళవర్ణంతో ఉంటాయి. అలాంటి రణక్షోణిదక్షం యుద్ధరంగంలో ఆయనతో సమానుడెవడున్నాడు? ఆయనే దక్షుడు. అలాంటి స్వామివారికి నమస్కారం. కనద్రత్నజంభారి దంభోళిధారం కనద్దంత నిర్ధూత కాలోగ్రదంతం పదాఘాత భీతాబ్ధిభూతాధివాసం రణక్షోణిదక్ష